మత్స్యకార కుటుంబాల్లో పండుగ వాతావరణం దాండ వెళ్తా ఉంది. కారణం ఏంటంటే ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏవైతే వాగ్దానాలు చేశారో దాంట్లో భాగంగా గంగపుత్రులకి విరామభృతి ఖచ్చితంగా నేను డబల్ పెంచి ఇస్తాను, అది కూడా కోత లేకుండా డైరెక్ట్ గా విరామ సమయంలోనే వాళ్ళ అకౌంట్ లో నేను డబ్బులు వేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో మరి నిన్నటి రోజున మీ అందరికీ తెలుసు, మీ అకౌంట్ లో డబ్బులు పడాయి. గత ప్రభుత్వాన్ని ఒకసారి మీరు చూసుకుంటే ఎన్ని మాయ మాటలు చెప్పిందో మీ గంగపుత్రులకి, ఎంతమందిని కుదించుకుంటూ పోయిందో, ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియని పరిస్థితి గత ప్రభుత్వం. ఒక గంగపుత్రుడికే కాదు అన్ని వ్యవస్థలకి అన్యాయం చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విద్యా దీవెన అంటున్నాడు, అందరికీ పిల్లలకి 15,000 కాడ ఖచ్చితంగా ఇస్తారంటున్నాడు. గత ప్రభుత్వం విద్యా దీవెన తల్లి దీవెన పేరుతో 13,500 ఇచ్చింది. 1,500 ఎందుకు కట్ చేసావా? అది కూడా ఒక్క పిల్లవాడికే ఇచ్చారు. ముందు అందరికి ఇస్తారని ఇవ్వాల, ఒక్క పిల్లవాడికే ఇచ్చారు. 1,500 ఎందుకు కట్ చేశారా అంటే మరుగుదొడ్డి నిర్మాణం కోసం నిర్వహించేదానికి 1,700 కట్ చేశారు. ఇది ఏమైనా దుర్మార్గం ప్రభుత్వం. ఇది అన్ని వ్యవస్థలకి ఈ విధంగా అన్యాయం చేశాడు. ఈ ప్రభుత్వంలో అలా కాదు, చెప్పిన విధంగా వృత్తికారులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం మన కొండయ్య గారి ఎంఎంఎల్ కొండయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషం. కొండయ్య గారికి రుణపడి ఉన్నారు మీరు కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉన్నారు. మీరు అందరూ కూడా రుణపడి ఉంటాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని విస్మరించొద్దు, అడ్డగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.